అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడయుట యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరం మార్చి మాసము 6వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశం గొప్ప ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనమందు దేవుడు లోకమును ఎంతో ప్రేమించు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎంతో ప్రేమించెను అని విశ్వసించుచున్నప్పుడు కల్వరి ప్రియుని యొక్క ప్రేమలోని లోతును గ్రహించగలుగుచున్నాము. అట్టి ప్రేమ యొక్క లోతును బట్టి ఆయన మన కొరకు మనుషుడిగా మారి భారమైన శిలువను మోసుకుని నడిచి తన యొక్క చివరి బొట్టు రక్తమును కూడా చిందించి ఇచ్చెను. అట్టి ప్రేమ త్యాగపూరితమైన అగాపే ప్రేమ. లోకమునందు గల అన్ని విధములైన ప్రేమ క్రీస్తు వద్ద నుండియే ప్రారంభించుచున్నది. ఆయన తన యొక్క ప్రేమ చేత ఈ లోకమును సృష్టించుటతో పాటు తాను సృష్టించిన వాటి యందు అట్టి ప్రేమను ఉంచి ఉన్నాడు. పక్షుల అంతరంగమునందు అట్టి ప్రేమను ఉంచి వాటి పిల్లలను ప్రేమించినట్లు చేసెను. మృగముల అంతరంగమునందు ప్రేమను ఉంచి తమ పిల్లలకు పాలిచ్చున్నట్లుగా చేసెను. మనుషుని యొక్క అంతరంగమునందు దాన్ని ఉంచి కుటుంబ జీవితమును ఆస్వాదికరమైన మార్గమునందు త్రోవ నడిపించుచున్నాడు. ప్రేమ యొక్క ప్రారంభమే క్రీస్తే. యోహాను ఆయన మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము అని చెప్పి ఆనందించుచున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఆయన ఎందుకని మొదట మనలను ప్రేమించను అను సంగతిని మొదట మనము అర్థం చేసుకునలేకపోవచ్చున్నాము. ఆయన యొక్క గుణాతిశయమే ప్రేమ ఉన్నది అను సంగతి మనకు తెలిసి ఉన్నది. ఒక భక్తుడు ప్రభు యొక్క ప్రేమను గూర్చి అత్యధికముగా ధ్యానించి దాన్ని వర్ణించి ఒక కవితను రాసెను. ఆ కవిత్వమునందు ఆకాశమునంతటిని కాగితముగా మార్చుడి, సముద్రంలోని నీటినంతటిని సిరాగా మార్చుడి, లోకమునందు గల వృక్షములన్నిటినీ కలముగా మార్చి అందులో సిరాను పోసి వ్రాసినను ప్రభు యొక్క ప్రేమను వ్రాయలేము. ఆయన ప్రేమ అంత లోతైనది, పొడవైనది, ఎత్తైనది అని సూచించెను. అట్టి ప్రేమ యొక్క మహత్యమును అపోస్తలుడైన పౌలు తన జీవితమునందు గ్రహించెను. మీరు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనియు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణగునట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని ప్రార్థించుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17, 18 మరియు 19 వచనములు. దేవుని యొక్క సర్వశక్తిని మనుషుని యొక్క అబల స్థితిని ప్రవక్త అయిన యెషయా పోల్చి చూచుకొని, జనములు చెద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి అని చెప్పాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం. దేవుని బిడ్డలారా, త్రాసు మీద ధూళి వంటి మనుషుణ్ణి ప్రభువు తన యొక్క ప్రాణము కంటే మిన్నముగా ప్రేమించుచున్నాడు అంటే మనుషునిపై దేవుడు ఉంచున్న ప్రేమ ఎంత గొప్పది. నేటి ధ్యానమునకి తాను ఈ లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించును. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ద్వితీయోపదేశ కాండము 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 1 మొదలుకొని 31 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.